హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్లో వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ వేకెన్సీ అయితే అవుట్సోర్సింగ్ బేసిస్ మీద రిక్రూట్ చేస్తున్నారు. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, కలెక్టర్స్ ఆఫీస్, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఇన్ పర్సన్ ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. మీ అప్లికేషన్ ప్రొఫార్మా కోసం ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చారు. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఈ నెల 8వ తేదీ 5 గంటల్లోగా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్ అయితే అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్కి వస్తాయని మాట ఇస్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ పోస్టుల డీటెయిల్స్ చూసినట్టయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే మొత్తం 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీటిని డిఈఓ మరియు కలెక్టర్ ఆఫీస్ విభాగానికి సంబంధించి 2 వేకెన్సీస్ అలాట్ చేశారు. అలాగే పార్వతీపురం డిస్ట్రిక్ట్లో గల 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 4 వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు. నెక్స్ట్ పార్వతీపురం డిస్ట్రిక్ట్లో గల పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా సంబంధించి 1 వేకెన్సీ అయితే అలాట్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ గల క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అయితే మొత్తం 7 వేకెన్సీ ఉన్నాయి. ఇవి కూడా ఇంతకుముందు చెప్పినట్లుగానే అలాట్ చేశారు. అవి ఎలాగంటే డిఈఓ మరియు కలెక్టర్ ఆఫీస్ విభాగానికి సంబంధించి 2 వేకెన్సీ అయితే అలాట్ చేశారు. పార్వతీపురం డిస్ట్రిక్ట్లో గల 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ విభాగానికి సంబంధించి 4 వేకెన్సీ అయితే అలాట్ చేశారు. నెక్స్ట్ పార్వతీపురం డిస్ట్రిక్ట్లో గల పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ విభాగానికి సంబంధించి 1 వేకెన్సీ అయితే అలాట్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మొదట ఒక బేసిక్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కండక్ట్ చేస్తారు. ఏజ్ 31/12/2023 నాటికి క్యాండిడేట్స్కి మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. క్యాండిడేట్స్ ఈ పోస్టుల్ని కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదా అని భయపడే అవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్స్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ అడ్రస్కి ఈ నెల 8వ తేదీ 5 గంటల్లోగా ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలి. సో వెరీ లాస్ట్ టైం ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేయాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి సివి జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.